Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. జీవన్ రెడ్డితో కొద్దిసేపటి క్రితమే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ఇటు మంతనాలు చేశారు. అసలు జీవన్ రెడ్డి అంటే పార్టీ మారడం పక్క అంటున్నారు. సార్ ఇంతకుముందే మీరు మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత కూడా మేము మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి, నిర్ణయం అయిపోయింది అంటున్నారు. చూద్దాం, ఇప్పుడు నిర్ణయం ఏది తీసుకున్నా వారు రాజకీయంగా అనుభవజ్ఞులు. కాంగ్రెస్ పార్టీతో వారికి ఉన్నట్టు 43 ఏళ్ళ బంధాన్ని తెంపుకోవద్దనే మాట చెప్పడం జరిగింది. వారు కొంత బాధలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో ఉన్న బంధాన్ని తెంపుకోవడానికి ఆయన కూడా ఇష్టంగానే ఉన్నాడు. కొంత క్యాడర్ వల్ల ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. అవన్నీ కూడా పెద్ద మనసు చేసుకొని ఈ బంధాన్ని ఇదే విధంగా కొనసాగించాలని, కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని, భవిష్యత్తు పరిణామాలను కూడా మళ్ళీ చర్చించుకుందామన్న మాట చెప్పడం జరిగింది. వారు రేపు కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత అంతిమ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే ఒకవైపు రాహుల్ గాంధీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతున్నాడు, కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ లోపల మాత్రం డిఫరెంట్గా ఉన్నది, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు అని చెప్పి అదే తనకు చాలా బాధ. ఫిరాయింపుల ప్రోత్సాహం అనేది మాట్లాడినప్పుడు లోతుగా దీన్ని అధ్యయనం చేయాలి. మీ అందరు తెలుసు, 2023లో 63 సీట్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి. ప్రజలను పట్టం కట్టిన పరిపూర్ణ మెజార్టీ రాకపోవడం వల్ల బీఆర్ఎస్ బీజేపీ పార్టీ బెదిరింపులకు దిగినాయి. ఆ పరిణామంలో బీఆర్ఎస్ గెలిచిన ఎమ్మెల్యేలు మేమే పార్టీకి ప్రభుత్వానికి బాసటగా ఉంటామని వచ్చినారు. ఆ వచ్చిన 10 చోట్ల కొంత మా క్యాడర్కి ఇబ్బంది జరుగుతూ ఉంది. కొంత సర్దుకొని పోవాల్సిన అవసరం కూడా ఏర్పడింది. బట్ క్యాడర్ వల్ల కొంత జీవన్ రెడ్డి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకే ఆయన కొంత ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఏర్పడింది. వారి నిర్ణయం తీసుకుంటే తెలిసే మొన్న మంత్రులు వచ్చారు, ఇవాళ నేను వచ్చాను. వారికి చెప్పాల్సిన విషయాలను చెప్పాము. మా అందరికన్నా ఎక్కువ అనుభవం ఉంది కాబట్టి వారు కూడా ఉన్న స్థితిగతిని అర్థం చేసుకొని పార్టీలో కొనసాగుతారని ఆశిస్తూ ఉన్నాం. అంటే 40 ఏళ్ళకు పైగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లోపల కాంగ్రెస్ పార్టీ వీడుతున్నాను అంటున్నారు. మీరు మాట్లాడారు, ఏఐసీసీ నుంచి కూడా మాట్లాడే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మారతారని అనుకుంటున్నారా? ఆలోచిస్తారని అనుకుంటా ఉన్నాను. డెఫినెట్గా ఆలోచిస్తారని అనుకుంటాం.